హాయ్ అందరికీ నమస్కారం. తగ్గేదేలే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్న అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్లో నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అనిపిస్తోంది. ఎస్, పుష్ప క్యారెక్టర్లో ఉన్న గత 4 సంవత్సరాలుగా అల్లు అర్జున్ గారి బిహేవియర్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్యారెక్టర్ ఎలా ఉందో బహుశా దాంట్లో పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఉన్నారు. బంధాలను, అనుబంధాలను, విలువలను ఆయన మరిచి ప్రవర్తించారు అని ఇంతకాలం మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఇప్పుడు ఆయనకు ఆ విలువ తెలిసినట్టుగా అనిపిస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ ఏ రకంగా అండగా నిలబడిందో ఆయన ఆ అంశాన్ని గుర్తించినట్టుగా కనపడుతోంది. నిన్న చాలామంది సెలబ్రిటీలు పొలోమంటూ వాళ్ళ ఇంటికి ఒక రేసు పెట్టుకున్నట్టుగా వెళ్ళారు. దీని మీద ఒక వీడియో చేశాను, మీరు కూడా వెనక్కి వెళ్ళి చూడొచ్చు. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఎస్, అది ఆ రకంగా వెళ్ళి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు అనే అంశం మీద నేను చేశాను. కుటుంబ సభ్యులు వెళ్ళొచ్చు, కానీ ఒక కొడుకు తల్లి చనిపోయింది, బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు వెళ్ళి ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? మీరు ఆ కుటుంబానికి మీరు అండగా ఉన్నారా లేదా? ఒక హ్యూమన్ వాల్యూస్, ఒక మానవతా దృక్పథం మీకు ఉందా అన్న రీతిలో నిన్న చేసిన వీడియోకు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ అల్లు అర్జున్లో మార్పు వచ్చిందా, పరివర్తన వచ్చిందా, పశ్చాత్తాపడుతున్నాడా అన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఎస్, బంధాలను గుర్తించినట్టుగా స్పష్టంగా కనపడింది. మీరు గమనించండి, సెలబ్రిటీలు అందరూ పొలోమంటూ వెళ్ళారు, కానీ మొన్న అరెస్ట్ అయిన సందర్భంలో చిరంజీవి గారు తన సతీమణితో వెళ్ళారు. ఎందుకు? ఒక కుటుంబ సభ్యుడిగా ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి. నాగబాబు గారు కూడా వెళ్ళారు, అలాగే ధైర్యం చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు కానీ, నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళలేదు. అందరు సెలబ్రిటీలు వెళ్ళిన, టాలీవుడ్ మొత్తం కదిలి వెళ్ళిన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవటానికి ఒక కీలకమైన రీజన్ ఉంది. తల్లి చనిపోయింది, బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ సందర్భంలో మీరు చేసే తప్పని సమాజం చూస్తూ ఉంది. ఆ సెలబ్రిటీలందరూ అలా వెళ్ళటం, బల ప్రదర్శన జరగటం, ఆ దండులో వీళ్ళు కూడా వెళ్ళి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు ఏమో. చాలా సున్నితమైన హృదయం చిరంజీవి గారిది. ఇది కరెక్ట్ కాదు, ఈ సమయం కరెక్ట్ కాదని బహుశా అనుకున్నట్టున్నాడు. అందుకే తన సతీమణి మేనత్త కాబట్టి ఆమె వెళ్ళాలి కాబట్టి ఆమెను పంపాడు, కానీ ఆయన వెళ్ళలేదు. ఇవాళ అల్లు అర్జున్ గారు కూడా ఫీల్ అయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినా మా చిక్కుబాబాయ్ స్పర్శ, గోహెడ్ అనే స్పర్శ, ధైర్యం చెప్పే ఆ కంఠం ఎక్కడో మిస్ అయ్యాను అనుకున్నాడేమో. ఇవాళ తన భార్య స్నేహారెడ్డి, తన పిల్లలిద్దరితో కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. ఆ సందర్భంలో తీసిన పిక్ ఇది. మీరు గమనిస్తే ఇది కూడా అల్లు అర్జున్ గారు పిఆర్ టీం రిలీజ్ చేసింది తప్ప చిరంజీవి గారు ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. రీజన్, ఇది సందర్భం కాదు, ఇది సున్నితమైన సందర్భం. ఈ సందర్భంలో సెలబ్రేటెడ్ ఫొటోస్ రిలీజ్ చేయకూడదు. అంటే సెలబ్రేటింగ్గా ఉంటాయి. డెఫినెట్గా 4-5 ఫోటోలు ఆయన వెళ్ళగానే ఏం చేస్తుంటాడు, చిరంజీవి గారికి పాదాభివందనం చేస్తుంటాడు. మామయ్య ఇట్లా జరిగింది, చిక్కుబాబాయ్ ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఏ పరిస్థితుల్లో నేను మీ దగ్గర రాలేకపోయాను అనేది కొంత ఏదో వివరణ ఇచ్చుకొని ఉంటాడు. ఆ తర్వాత చిరంజీవి గారితో జరిగిన పరిణామాలు వివరించుంటాడు. ఈ చిక్కుల్లో నుంచి మీరే బయటకు తీయాలి చిక్కుబాబాయ్ అని చెప్పుంటాడు. దానికి చిరంజీవి గారు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిసింది. ఆ సూచనలు, సలహాలు ఏం చెప్పారనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి. ఆ విజువల్స్ ప్లే అవుతుంది. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది, ఆ తర్వాత ఇది నాగబాబు గారి ఇంటికి వెళ్ళింది. వరుసగా విజువల్స్ ప్లే అవుతుంటాయి. నేనైతే చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి మధ్య జరిగిన సంభాషణ, ఆ కంటెంట్ ఏంటి అనేది మీ దృష్టిలో ఉంచే ప్రయత్నం చేస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఇదే అంశం మీద మాట్లాడారు. అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళలేదు. వెళితే ఒక వేరే రాంగ్ సిగ్నల్స్ వెళతాయన్న ఉద్దేశంతో ఆయన అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. జనసేన స్టాండ్ కూడా స్పష్టంగా నేను చెప్తాను. ఇవాళ జనసేన ఏమనుకుంటుందంటే, ఎస్ కరెక్టే, జరిగింది, తప్పిదం జరిగింది, కానీ అరెస్టు చేసే విధానం అది కాదు కదా, ఆ సెక్షన్లు అంత బలీయమైన సెక్షన్లు పెట్టాల్సింది కాదు కదా అన్న భావన జనసేన పార్టీలో ఉన్నట్టుగా మనకు కనపడుతోంది. అందుకే ఈ అంశంలో నేరుగా వెళ్ళి మద్దతు ఇచ్చి ఆ రకంగా దీన్ని వేరే సంకేతాలు పోయే అవకాశం లేకుండా చూసుకోవాలని చాలా సున్నితంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లు అర్జున్ అంశాన్ని రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తం వాళ్ళు మాట్లాడుకున్న అంశాలను ఇవాళ
అల్లు అర్జున్ గారు ముందు చిరంజీవి గారు ఉంచినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి గారు 2-3 అంశాలు కీలకంగా చెప్పారని మనకి కీలక సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ఇది. ముఖ్యంగా నంబర్ 1 పాయింట్, మీరు ఇన్ని రోజులు 9 రోజులు అవుతాం, 9-10 రోజులు, 4వ తారీఖు అంటే 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులు అయిన తర్వాత ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీకి బన్నీవాసు లాంటి వాళ్ళు ఈయన టీం వెళ్ళి వాళ్ళకి సహకారం అందిస్తోంది. ఏదో వైద్య సేవలు ఎలా చేస్తున్నారు ఏంటనేది అవన్నీ కూడా చూసుకుంటున్నారు. కానీ అది సరిపోదు. ఒక మానవత్వంతో అల్లు అర్జున్ నేరుగా బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చాల్సిన అవసరం ఉంది అని చిరంజీవి గారు సూచించినట్టుగా తెలుస్తోంది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, వీలైతే ఆర్థిక సాయం, నష్టపరిహారాన్ని పెంచాలి. నంబర్ 2 పాయింట్. నంబర్ 3 పాయింట్, ఇది చిరంజీవి గారు మెగా పవర్ హౌస్. ఇవాళ చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన కొడుకు గ్లోబల్ స్టార్, ఆయన ఒక తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంకొక తమ్ముడు మినిస్టర్. ఇవాళ వాళ్ళకున్న మెగా పవర్ హౌస్, అంత పవర్ ఉంది, మెగాస్టార్ ఇమేజ్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ కేసుని ఏ రకంగా అయినా అల్లు అర్జున్కి ఒక మాట రేవంత్ రెడ్డికి చెప్పి ఆయన్ని ఫ్రీ చేసేసేయచ్చు. కానీ ఆ రకంగా చిరంజీవి గారి ఫ్యామిలీ ఆలోచించట్లేదు. ఇది ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాల్సిన అంశము. ఏదో ఒక వేరొకళ్ళు ఎవరైనా అల్లు అర్జున్ మీద కుట్ర చేస్తే మనం ఎదుర్కోవటానికి మనం బల ప్రదర్శన చేయొచ్చు. లేకపోతే ఒక ఫోన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మాట్లాడితే సాల్వ్ అయిపోయే అంశం. కానీ అలా చేయదలుచుకోలేదు. దీన్ని ఒక కుటుంబానికి న్యాయం చేయవలసిన అంశంగా చూస్తున్నారు. అందుకే చిరంజీవి గారు చెప్పిన 3వ పాయింట్ ఏంటంటే, న్యాయపరంగా ఉండే అవకాశాలన్నింటినీ పరిశీలిద్దాం. ఇది కావాలని చేసిన తప్పు కాదు. ఒక మరణానికి ప్రత్యక్షంగా కారణం కాదు, పరోక్షంగా సంబంధం లేకుండానే జరిగింది. కాబట్టి దీన్ని ఏ రకంగా మనం న్యాయపరంగా ఎదుర్కోవాలో, చట్టపరంగా ఏ రకంగా ఎదుర్కొందాం. అంతదాకా మనం ఓపికగా ఉండాలి, ఆ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉండాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి చిరంజీవి గారు అల్లు అర్జున్ గారికి చెప్పినట్టుగా తెలిసింది. ఏదేమైనా అందుకే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని కలవకుండానే వెళ్ళిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా చాలా సింపుల్గా, చాలా సున్నితంగా చిరంజీవి గారు ఈ అంశాన్ని డీల్ చేయమని అల్లు అర్జున్ గారికి సలహా ఇచ్చారు. ఆ మేరకు బహుశా రేపో ఎల్లుండో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీ వద్దకు వెళతారని తెలుస్తోంది. బహుశా రేపు ఎర్లీ మార్నింగ్ కూడా అల్లు అర్జున్ గారు విజిట్ ఉండొచ్చు, ఒక భరోసా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఇవాళ అల్లు అర్జున్ గారికి అండగా నిలిచింది. మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే కనుక శుభం కార్డు పడ్డట్టే. కానీ ఇక్కడ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేవతి గారి కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ అంశం సార్ట్ అవుట్ అయితేనే ఆ సంతోషం, ఆనందం ఆ ఫ్యామిలీలో ఉంటుంది. లేదంటే ఇది ఒక రకంగా ఎప్పుడు వేధిస్తూనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఆ అంశాలు సార్ట్అవుట్ చేసుకో అల్లు అర్జున్ అని ఆ చిక్కుల నుంచి బయటపడడానికి చిక్కు బాబాయ్ సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. చూద్దాం అల్లు అర్జున్ గారి యాక్షన్స్ ఎలా ఉంటాయో, చిరంజీవి గారు ఇచ్చిన సలహాలను పాటిస్తాడో లేదో.